వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీ అండ్ అలాగే సమాజం ప్రపంచం అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులు ఇప్పుడు బాగా తయారవుతున్నాయి. ఒక టైంలో అయితే డిగ్రీ అయ్యాక ఏం చేయాలి చాలామంది విద్యార్థులకి తెలిసేది కాదు. ఎస్పెషలీ ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ తరంలో మనకి బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్లో ఇంకా కూడా ఇండస్ట్రీకి అనుగుణంగా 100% ప్లేస్మెంట్స్తో ఎలా రూపుదిద్దాలి ఈ కోర్స్ కరికులంని అని రీసెర్చ్ చేసి మరీ వారి కాలేజ్లో శిక్షణ ఇస్తూ ఈ కోర్సెస్ని స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తారు. అందరికీ సుపరిచిత వరల్డ్ రికార్డ్ హోల్డర్, 2 గిన్నెస్ రికార్డులు, 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 PhDలు, 6 PGలు, 10 డిగ్రీలు, మొత్తం కలిపి 18 క్వాలిఫికేషన్స్తో బాబోయ్ ఇంత చదువుకున్నారా అని చెప్పి విద్యార్థులకి ఒక గైడ్ లాగా మెంటర్గా ఉంటున్న డాక్టర్ నారాయణ గారు, అందరికీ సుపరిచితులు ఇన్ఫ్యాక్ట్ ఆయన. సార్, డాక్టర్ నారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మీ డిగ్రీల గురించి ఇంకా బోర్డు అంతా చెప్పచ్చు. మామూలుగా ఒకప్పుడు బీకామ్ అంటే చాలా చిన్న చూపు ఉండేది. అవును. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ కూడా ఒక సార్థకత ఉంది. బీకామ్ కంప్యూటర్ సైన్స్ లేటెస్ట్ AI టెక్నాలజీతో మనం ఒకవేళ కోర్సెస్ అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అంటున్నారు మీరు. అవును. అది ఎలా సాధ్యం? బీకాము ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. అంటే బి అంటే ఉండు, కామర్స్ సైలెంట్గా ఉండు అని అయిపోయింది పాపం బీకామ్ స్టూడెంట్కి. అంతే. బీటెక్ తర్వాత ఎక్కువ మంది చదివే డిగ్రీ అంటే బీకామే. దగ్గర దగ్గర మన తెలంగాణలోనే 45,000 నుంచి 50,000 స్టూడెంట్స్ చదువుతున్నారు బీకామ్. కానీ బీకామ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఎంఈ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎంఈ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్. సిఏ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్. ఎఫ్ఈ అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఫైనాన్స్ అకౌంటింగ్. ఐటీ అని ఒక పేపర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, బిజినెస్ స్టాటిక్స్. ఈ సబ్జెక్టులు మార్క్స్ ఎట్లా వస్తాయి తెలుసా? 100 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ తర్వాత ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలీదు. 25,000 30,000 జాబ్లు సెట్ అవుతుంది. ఏది అకౌంటెంట్గా, క్యాషియర్గా, అలాంటి జాబ్స్ సెట్ అవుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ కూడా ప్రతి సెమిస్టర్కి ఇండస్ట్రీ విజిట్స్ పెట్టాం. అరే బీకామ్కి ఇండస్ట్రీ సంబంధం ఏంది? ఎగ్జాక్ట్లీ సంబంధమే. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫైనాన్స్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ లేకుండా మనిషికి ఒక హార్ట్ గుండె ఎలాంటిదో కంపెనీకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అవును. కానీ స్టూడెంట్కి నేను లేకపోతే కంపెనీ నడవట్లేదు అన్న సంగతి తెలియట్లా. అక్కడ తీసుకెళ్ళి ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంది, ఇన్కమ్ ఏంది, ఎక్స్పెన్స్ ఏంది, ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా జరుగుతుంది అంతా తెలుసుకుంటున్నాడు కదా. ఎస్, కంపెనీలో నేనే నంబర్ అన్న ఫైనాన్స్ మేనేజర్ని అని తెలుసుకుంటే ల్యాక్స్ ప్యాకేజ్. అలాగే సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్స్లో కూడా ఏ కంపెనీ కూడా మనం చెప్పిన అన్ని కంపెనీస్లలో ఏ కంపెనీ తీసుకున్నా, టూరిజం తీసుకున్నా, ఎయిర్లైన్స్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా, ఎంఎన్ఎస్ తీసుకున్నా కూడా అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లేకుండా జరగట్లేదు. కానీ ఇక్కడ చిన్న శాలరీస్తో అవుతుందండి. కానీ వాళ్ళు ఏది నడవట్లేదు కంపెనీ. అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలిస్తే ఈ ప్రతి కంపెనీకి నేను హార్ట్, నేను లేని నడవని డిమాండ్ చేయగలిగితే బ్రహ్మాండంగా టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా 3 years మీద 6 సెమిస్టర్స్లో 6 సెక్టార్స్లలో కంప్లీట్గా మీరు ఎక్స్పోజర్ చేస్తా ఉన్నాం. వాడు బిజినెస్ పెట్టుకోవడం కూడా ఈ రకంగా మనం బీబీఏకి ఏవైతే మనం అందిస్తా ఉన్నామో ఈ ఎంఎస్సీఎం ఏంది, ఎన్ఎస్ఐసి ఏంది, కేవీఐసి, కేవీఐబి, బీవైఎస్టీ, డిఐసి. ఇంకోటి చెప్పాలి, మనం ప్రతి స్టేట్కి ఐఐసి ఉంటుంది. ఐఐసి అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అంటే ల్యాండ్ కూడా ఇస్తారు. ఇప్పుడు మన ఏపీ చీఫ్ మినిస్టర్ తీసుకున్నట్లయితే ఇవాళ మొత్తం ఆల్ కంట్రీస్ని తీసుకొచ్చేసి మీకు ఒక మొత్తం 30,000 35,000 ఎకరాస్లలో పెట్టండి, మేము ల్యాండ్ ఇస్తాం తక్కువ రేటుకి, 100 రూపాయలకి, 1000 రూపాయలకి, 1,00,000 రూపాయలకి మొత్తం. ఎందుకు రావాలి? కంపెనీ రావాలని. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఏ స్టేట్ సీఎంలు కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా ఇవాళ ఫారెన్ నుంచి మనకు పిలిపిస్తా ఉన్నాం. అదే మన వాళ్ళని ఉపయోగించుకోగలిగితే, మన వాళ్ళకి ట్రైనింగ్ అందిస్తే. బీకామ్ కంప్యూటర్స్కి సార్, బీబీఏకి మీరు ఎలా పెడతారు కంపారిజన్? ఇప్పుడు ఏ కోర్సులో చేరాలని విద్యార్థి అడిగితే సేమ్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఏం చెప్తారు? బీబీఏ అంటే మేనేజ్మెంట్ సైడ్, బీకామ్ అంటే అకౌంట్ సైడ్. సబ్జెక్ట్స్ చదువుతున్నాయి కదా, అలాగే వాళ్ళ ఇష్టం ఎట్లా అని పోవచ్చు. ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇక్కడేమో ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్స్తో మీరు అనుసంధానం చేయడానికి కారణం లేటెస్ట్ టెక్నాలజీతో అడాప్ట్ అవ్వడానికి. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇక్కడ అమీర్పేటలో అవి కోర్సులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ఏ డిగ్రీ చదివినా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లేస్మెంట్ పక్కా ఉంటుంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే మన దగ్గర ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకోవచ్చు. అద్భుతం. మీకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ 12 months ఇంతని మీరు ఈఎంఐకి బ్యాంక్కి కట్టొచ్చు. ఈ అవకాశం మీద మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అరే ఇప్పుడు మరి ఈ సంవత్సరానికి అయిపోయిందా? మరి ఇంత మంచి విషయాలు లేట్గా చెప్తారా? మేము లేట్గా అడుగుతున్నావా? చేరొచ్చు, ఇప్పుడు కూడా చేరొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, సక్సెస్ఫుల్ అంటున్నారు కావచ్చు. సో మరి ఏమి క్లాసెస్ మిస్ అయ్యి ఉండరు? అయినా జస్ట్ కొన్ని క్లాసులు అంతే.
అంటే దాన్ని వాళ్ళు మేకప్ చేసుకోవచ్చు. మీరు ఇంత అనర్గళంగా ఏకతాటిగా మీరు దీని మీదే ఉన్నారు స్టూడెంట్స్ని మెంటర్ చేయాలి కానీ ఆ మాత్రం చేయరా, తప్పకుండా చేస్తారు కదా. తప్పనిసరిగా. అది ఇంకొక చిన్న లాస్ట్ క్వశ్చన్. తప్పకుండా చెప్పండి సార్. ఇప్పుడు టెంపుల్లో ఒక విగ్రహం పెడుతున్నారు కదా, దానికి ముందేంటి, విగ్రహం ముందేంటి, స్టోను, రాయి కదా, రాయిని చెక్కారు కదా, చెక్కిన తర్వాత గుళ్ళో పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణం ప్రతిష్ఠ చేస్తారు, ప్రాణం పోస్తున్నారు. అవును, ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసి కదా, అప్పుడు ఆ స్టోన్లోకి దేవుడు ఇచ్చేస్తాడు. అలాగనే ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీని కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాను, అక్కడ ప్రాణం పోస్తాను డిగ్రీకి. అవును, దానికంటే ఒక అవసరం, ఒక ఈ ఆవశ్యకత. 3 ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం డిగ్రీకి ప్రాణం ఏంటి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఈ 3 హోమాలు, యజ్ఞాలు ఎలాగనో ఈ 3 ప్రతి ఏ డిగ్రీకి ఇచ్చినా కూడా బ్రహ్మానికి వెళ్ళిపోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ డిగ్రీ, నాట్ ఓన్లీ దట్ డిగ్రీ. అది కాదేదో కవితకు అనహారం లాగా డిగ్రీ మన అందించే విధానంలో ఉంది అంతే. అంతే కదా. ఇది ఆర్డినరీ డిగ్రీనా పెద్ద డిగ్రీ కాదు. ఆర్డినరీ డిగ్రీ ఎందుకు అయిపోయింది అంటే అలా నాలెడ్జ్ అందివ్వట్లేదు, అందుకని ఆర్డినరీ డిగ్రీ. ఏదో ప్రొఫెషనల్ కోర్సులు అంటుంటే దానికి అందిస్తున్నారు, అందుకని ప్రొఫెషనల్ డిగ్రీ అయింది. ప్రొఫెషనల్ అయింది, ట్రెడిషనల్ అయింది. ట్రెడిషనల్ దాన్ని ప్రొఫెషనల్ ఎందుకు చేసుకోకూడదు. అంతే కదా, అలా చేసి మీరు చూపించారు. చాలామంది 10 బ్యాచ్లు ఆల్రెడీ బయటకు వచ్చాయంటే ఇంకా చెప్పచ్చు అంటే మనకి ఎంత సక్సెస్ఫుల్గా అయితే సాగింది ప్రోగ్రామ్. అండ్ ఇంకా కూడా అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పడం చాలా మంచి వార్త చెప్తారు డాక్టర్ నారాయణ గారు. తప్పకుండా విద్యార్థులు, పేరెంట్స్ వినిపించుకుని ఈసారి బహుశా బీటెక్ క్వాలిఫై అయినా కాకపోయినా అంటే వాళ్ళ ప్లాన్స్ ఏమున్నా కూడా ఈ కోర్సెస్లో వాళ్ళు అడుగుపెట్టి వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్. థ్యాంక్ యూ.